కలిసి హోలీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో సాగే హోలీ పండుగలాగే ప్రజల జీవితం రంగులమయం కావాలన్నారు. వసంత ఋతువుకు నాంది ప్రస్తావనగా పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకొని పునః ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందన్నారు సీఎం కేసీఆర్. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయం రమణీయమైనదని గుర్తు చేశారు. హోళీ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటపాటలతో, కోలాటాల చప్పుళ్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. చిన్నా పెద్ద తేడా లేకుండా సింగిడి రంగుల నడుమ సాగే హోళీ మానవ జీవితమే ఒక వేడుక అనే భావన కలిగిస్తుందన్నారు ముఖ్యమంత్రి. ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మనకందిస్తుందని గుర్తు చేశారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగు పూలు వంటి సహజ సిద్ధమైన రంగులతో హోళీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోళీ రంగుల పండుగ ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ దళిత, బహుజన, సకల జనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశ ప్రజలందరి జీవితాల్లో నూతనోత్తేజం వెల్లివిరిసేదాకా తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.